అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో మన దైనందిక జీవితంలో యోగా ఎందుకు చేయాలి, యోగా యొక్క ప్రాధాన్యత ఏంటి అన్నదాని విషయంగా ఈరోజు మనం తెలుసుకుందాం. యోగా అనేది చాలామందికి ఉండే అభిప్రాయం ఏంటంటే అదొక ఫిజికల్ ఎక్సర్సైజ్గానే చూస్తూ ఉన్నారు. నిజానికి యోగా అనేది ఒక జీవన మార్గం, ఒక జీవన శైలి, ఒక ఆరోగ్య విద్య. ఇది మనం ప్రపంచానికి అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి బహుమానం. ఎందుకంటే ఎవరు ఆరోగ్యంగా ఉండాలన్నా సరే ఇదే మొట్టమొదటి మెట్టు. మన ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు కృషి దీక్ష వలన ఐక్యరాజ్య సమితి 2014 జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిన దగ్గర నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో కొన్ని కోట్లాది మంది ఈ యోగ సాధనను ప్రారంభించి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇందులో గమ్మత్తైన విషయం ఏంటంటే పరస్పరం వైరుధ్యమైనటువంటి పద్ధతులు ఉన్నప్పుడు వైద్య శాస్త్రాలు కూడా, వైద్యులు కావచ్చు, వాళ్ళ సిబ్బంది కూడా సంపూర్ణ ఆరోగ్యం కోసం అందరూ యోగా చేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పడం అనేటువంటిది చాలా విశేషం. యోగా అంటే యుజ్ అనే ఒక సంస్కృత పదం నుంచి ఏర్పడినటువంటిది. అంటే ఈ పదానికి కలయిక లేక ఐక్యత, అందరం కలిసి ఉండడం, మన మనస్సుతో మనం కలిసి ఉండడం, శరీరానికి మనసుకి మధ్య కలయిక, మన సంకల్పంతో పాటు కలయిక, కుటుంబంతో పాటు కలయిక, ఆరోగ్యంతో పాటు కలిసి ఉండడం, ఆనందంతో పాటు కలిసి ఉండడం, శక్తితో పాటు కలిసి ఉండడం, యవ్వనంతో పాటు కలిసి ఉండడం, సక్సెస్తో పాటు కలిసి ఉండడం, సరైన జీవన విధానంతో పాటు కలిసి ఉండడం. ఆ రకమైన జీవన మార్గాల్ని మనం తెలియపరిచేటటువంటిదే యోగ విద్య. కేవలం ఆసనాలు మాత్రమే కాదు. అందుకని అష్టాంగ యోగములో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, ఈ సమాధి స్థితులను మనం అర్థం చేసుకున్నట్లయితే వీటితో పాటుగా మన యొక్క శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, కుటుంబం ఆరోగ్యం, ఆధ్యాత్మిక ఆరోగ్యంతో పాటుగా సామాజిక ఆరోగ్యాన్ని కూడా అర్థం చేసుకున్నప్పుడు సమాజంలో పరస్పరం మనం ఒక అండర్స్టాండింగ్తో, అవగాహనతో ముందుకు పోగలుగుతూ ఉంటాం. మన శరీరంలో ఒక అవయవం సహకరించకపోతే అదొక అనారోగ్యంగా చెప్తూ ఉంటాం. ఒక పెరాలసిస్ వచ్చిన వ్యక్తికి ఆ కాలు సహకరించకపోతే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఒక కుటుంబంలో భర్తకు భార్య, భార్యకి భర్త కానీ, తల్లిదండ్రులకి పిల్లలు కానీ సహకరించకపోతే అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా క్యూర్ చేసి అవగాహనతో ముందుకు పోయే విధంగా చేసేటటువంటిదే యోగ విద్య. యోగా సర్వరోగ నివారణి. దీని ద్వారా మనం శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం ద్వారా ఎంతో అవగాహనతో ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటాం. ఇందులో యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానంతో పాటుగా మన యొక్క శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకొని ఏ రకమైనటువంటి వ్యాధినైనా సరే మనం నయం చేసుకోగలిగినటువంటి శక్తి యోగ శక్తికి ఉన్నది. ఇప్పటికే శరీరంలో ఏవైనా కొన్ని రుగ్మతలు ఉన్నట్లయితే వాటికి కొన్ని ప్రత్యేకమైన యోగ సాధనల ద్వారా ఆ రోగశక్తిని తొలగించి యోగశక్తితో ఆరోగ్య శక్తిని పెంపొందించుకునేటటువంటి అవకాశం కూడా మనకి యోగా సూత్రాల్లో అందించేటటువంటి యోగ మార్గం ద్వారా మనకి ఎటువంటివైన ప్రాబ్లంనైనా సాల్వ్ చేసుకోవడానికి అవసరమైన సబ్జెక్టు ఇందులో ఉన్నది. ఈ యోగ విద్య ద్వారా ఎన్నో రకాలైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మనం దైనందిక జీవితంలో మనం చేసేటటువంటి పని ద్వారా ఎంతో అలసటకు గురవుతూ ఉంటుంది శరీరం. దైనందిక జీవితంలో మనకి ఎదురయ్యేటటువంటి కొన్ని సమస్యలు, కొన్ని ప్రాబ్లమ్స్, కుటుంబ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, సమాజపరంగా కావచ్చు, జరిగినటువంటి సంఘటనలు మన మనస్సు మీద చాలా తీవ్రమైనటువంటి ప్రభావంతో కలిచివేస్తూ ఉంటాయి. మనస్సు దుఃఖంతో, నిరుత్సాహంతో, నిస్పృహతో డిప్రెషన్కి గురై చాలా ఏం చేయాలో తోచని స్థితికి వెళ్ళిపోతూ ఉంటుంది.
ఇలాంటి మనసుకి యోగశక్తి, యోగ సాధన ద్వారా ఆ మానసిక డిప్రెషన్స్ తొలగించి వాటిని ఎలా అధిగమించాలి, మనస్సులో ఆ సమస్య కానీ ఉంటే అది చాలా ప్రమాదకరమైనటువంటిది. అది ఎంతవరకు తీసుకెళ్తుంది అంటే నీ జీవితం నుంచి కూడా నిన్ను వేరు చేసే స్థితికి తీసుకెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. కానీ యోగ శక్తిని మనం ప్రవేశపెట్టినట్లయితే ఎట్లాంటి దుఃఖం కూడా మీ మనస్సు పైన ప్రభావం కలుగజేయాల్సిన ఆవశ్యకత లేదు అన్నది యోగ విద్య, యోగ సాధన నిరూపిస్తుంది. యోగ శక్తితో ఎట్లాంటి డిప్రెషన్కి గురవ్వాల్సిన పని లేదు. వివిధమైన ఒత్తిడుల నుంచి వేరు చేసి మనస్సుని ఉత్సాహంతో, చైతన్యంతో, ధైర్యవంతంగా ముందుకు దూసుకెళ్ళిపోయే విధంగా మన మనస్సుని, మన శరీరాన్ని ప్రతిరోజు కూడా ఎనర్జైజింగ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి రోజువారీ కార్యక్రమంలో మన శరీరాన్ని ఎనర్జైజింగ్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆ ఎనర్జైజింగ్ చేసేటటువంటి సాధనే యోగ సాధన. ప్రతిరోజు కొన్ని ప్రత్యేకమైనటువంటి 7-8 ఆసనాలు చక్కగా చేస్తూ, కొన్ని ప్రత్యేకమైన ప్రాణాయామాలు, భస్త్రిక, కపాలభాతి, అనులోమ విలోమ, అదేవిధంగా కొన్ని సూక్ష్మ వ్యాయామాలు, అదేవిధంగా కొన్ని సూర్య నమస్కారాలు, అదేవిధంగా 15 నిమిషాలు ధ్యానం చేసుకున్నట్లయితే ఈ ప్రకృతిలో దాగినటువంటి 5 ఎలిమెంట్స్ శక్తిని అంతటిని కూడా మన బాడీలోకి రీఛార్జింగ్ పెట్టినటువంటి వాళ్ళు అవుతాం. తద్వారా శరీరంలో ఉండేటటువంటి టాక్సిన్స్ కావచ్చు, మైండ్లో ఉండేటటువంటి స్ట్రెస్ కావచ్చు, నెగటివ్ ఎనర్జీ కావచ్చు, డిసీజ్డ్ ఎనర్జీ కావచ్చు, మనం తొలగించుకోవడం ద్వారా మరలా ఒక కొత్త ప్రాణశక్తిని, కొత్త మంచి ఆక్సిజన్ని రక్తంలోకి, మన బ్రెయిన్కి పంపించడం ద్వారా ఒక ఛార్జింగ్ పెడితే ఫుల్గా ఛార్జ్ అయినటువంటి ఫోను మనకి ఎంత చక్కగా పనిచేస్తుందో, మరి శరీరంలో ఏర్పడినటువంటి కొత్త శక్తితో మన దైనందిక కార్యక్రమాల మీద అంత శక్తివంతంగా మనం చేసుకోవచ్చు. కాబట్టి ఈ ప్రస్తుత కాలంలో, ఈ పోటీ ప్రపంచంలో, ఈ దుఃఖ ప్రపంచంలో, ఈ యొక్క ఉరుకులు పరుగుల జీవితంతో మనల్ని మనం రీఛార్జ్ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఆ విధంగా రీఛార్జ్ చేసుకోవడానికి ఉపయోగపడేటటువంటి సాధనే యోగ సాధన. అందుకనే మా యొక్క సంకల్పం అందరికీ ఆరోగ్యం, ఇంటింటికి యోగా, ఇంటింటికి ఆరోగ్యం, అందరికీ ఆరోగ్యం, ఆరోగ్య భారత్, ఆరోగ్య ప్రపంచాన్ని సృష్టించుకోవాలి. మనందరం కూడా ఆరోగ్య ప్రపంచంలో జీవించగలగాలి, ఆనందంగా జీవించగలగాలి, ఐశ్వర్యవంతంగా జీవించగలగాలి. దానికి మనకు ఉపయోగపడేటటువంటిదే యోగ విద్య, యోగ సాధన. ఈ యోగిక్ నాలెడ్జ్ని, యోగిక్ సాధనని, యోగిక్ ఎనర్జీని మన బాడీలోకి, మైండ్లోకి ఆవాహనం చేసినప్పుడు మనకు ఒక రకమైనటువంటి నూతన ఉత్సాహం, ఒక ఎంథ్యూజియాజం, ఒక ఎనర్జీ లెవెల్స్, ఒక హ్యాపీనెస్ వచ్చినప్పుడు మనం చేసే విధానమే పని మారిపోతూ ఉంటుంది. తద్వారా మన వృత్తిపరమైనటువంటి అభివృద్ధులు, కుటుంబపరమైనటువంటి అభివృద్ధితో పాటుగా ఆధ్యాత్మిక, ధన సంబంధమైనటువంటి అభివృద్ధిని కూడా మనం సాధిస్తూ ఉండవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ యోగ సాధన చేయాల్సిన ఆవశ్యకత ఉంది అనేటటువంటిది ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి, గమనించాలి, ఈ క్షణం నుంచి ప్రారంభించాలి. వయసు గడిచే కొద్దీ ఒత్తిడులతో శరీరం రోగాల పాలవుతూ ఉంటుంది, మనస్సు దుఃఖం పాలవుతూ ఉంటుంది, మనస్సు అసంతృప్తికి గురవుతూ ఉంటుంది, అలజడకు గురవుతూ ఉంటుంది. తద్వారా కొన్ని సైకోసోమాటిక్ డిజార్డర్స్ అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు వాటన్నిటిని అధిగమించి తొలగించుకొని ఆరోగ్యం వైపు నడవాలి అంటే ప్రతి ఒక్కరు కూడా యోగ సాధన 1 గంట సమయం చేయాలి. లేకపోతే ఏం జరుగుతుంది అంటే రోజు రోజుకి మరణిస్తున్నారు అని దాని అర్థం. చాలామంది అనుకుంటూ ఉంటారు నేను జీవిస్తున్నానని. కాదు, ప్రస్తుత జీవన విధానంలో ఎన్నో ఒత్తిడులు, ఎన్నో రకాలైన సమస్యలు, ఎంతో రకమైనటువంటి అలసటతో, అనేక రకమైన ఒత్తిడులతో పోతున్న ఈ యొక్క మనస్సు, ఈ యొక్క జీవన విధానం ఒత్తిడికి గురవుతుంది, అలసటకు గురవుతుంది, అంటే రోగానికి గురవుతుంది, అంటే రోజు రోజుకి మరణింపచేస్తున్నాము. మరి యోగ శక్తితో దాన్ని ఉత్తేజపరిచి డిసీజ్ ఎనర్జీని తొలగించి, ఒత్తిడులను తొలగించి, డిప్రెషన్లు తొలగించి రోజు రోజుకి వికసింపచేసేటటువంటిదే యోగ సాధన, యోగ శక్తి. ఈరోజు మనం కొంతమంది సెలబ్రిటీస్ని చూడండి, వాళ్ళ వయసు 70 ఏళ్ళు 80 ఏళ్ళ పైనే ఉండుంటాయి. ఈరోజు అంత యాక్టివ్గా ఎందుకు చేయగలుగుతున్నారు? మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని చూడండి,
మన చంద్రబాబు నాయుడు గారిని చూడండి, కొంతమంది సినిమా యాక్టర్స్ని చూడండి, వాళ్ళు ఎంత ఈ వయసులో కూడా ఎందుకు అలా చేయగలుగుతున్నారు అంటే వాళ్ళు ప్రతిరోజు కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయించి గంట 2 గంటల సమయము వాళ్ళ బాడీలో ఉన్న ప్రతి ఒక్క ఆర్గాన్ని, మనస్సుని, పంచ కర్మేంద్రియాలని, పంచ జ్ఞానేంద్రియాలని, మనస్సుని, బుద్ధిని వికసింపచేసి యోగ శక్తితో అనుసంధానం చేస్తే నీ దరిదాపులకి ముసల్తనం అన్నది రాదు, డిప్రెషన్ అన్నది రాదు, రోగశక్తి అనేది రాదు. కాబట్టి రోజు రోజుకి మీ యొక్క మనస్సుని వికసింపచేస్తుంది, రోజు రోజుకి ఉత్తేజింపజేస్తుంది, యవ్వన శక్తితో స్థిరంగా ఉంచుతుంది. అదే యోగా. యోగా అంటే మీకు కావలసిన దాంతో పాటు కలయిక, మీ యవ్వన శక్తితో పాటు కలయిక. ఆధ్యాత్మిక పరిభాషలో చెప్పాలి అంటే దైవత్వంతో పాటు కలయిక. అంటే సర్వే జన సుఖినః, అందరూ సుఖంగా ఉండాలి, లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పేటప్పుడు ఏకైక ధర్మం ఒకటే ఉన్నది, అదే యోగ మార్గం. ఐక్యతతో పాటు కలయిక, అందరూ కలిసి ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇంకొకరికి హాని చేసేది ఎప్పుడు కూడా నువ్వు చేయకూడదు, సమాజానికి విరుద్ధమైన పనులు ఎప్పుడూ కూడా చేయకూడదు. వీలైతే నీ నుంచి సమాజానికి మేలు జరగాలి, వీలైతే నీ నుంచి మంచి జరగాలి, కానీ హాని ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు. మనందరం పరస్పరం అండర్స్టాండింగ్తో, అవగాహన భావనతో అందరం కలిసి ఉంటేనే ఆరోగ్యంగా ఉండగలుగుతూ ఉంటాం. కాబట్టి ఈ యోగా చేయడం ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, కుటుంబ ఆరోగ్యం మరియు ఆధ్యాత్మిక ఆరోగ్యంతో పాటుగా సామాజిక ఆరోగ్యం కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అలా అందరూ డెవలప్ అవ్వాలనేటటువంటిది యోగ విద్య యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక భస్త్రికా ప్రాణాయామం గురించి మనం చేసి చూద్దాం. ఈ భస్త్రికా ప్రాణాయామని వజ్రాసనంలో ఉండి చేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముందుగా వజ్రాసనానికి రావాలి, కాలు 2 స్ట్రైట్గా ఉంచుకొని లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేసి, లెఫ్ట్ లెగ్ జతలో రైట్ లెగ్ని కూడా ఫోల్డ్ చేసి, కాలు బొట్టన వేలు 2 జతలో ఉంటాయి, పాదాలు 2 వీ షేప్లో ఉండాలి. 2 చేతులు కూడా ఫోల్డ్ చేసి మీరు భుజాల దగ్గర ఫింగర్స్ని ఫోల్డ్ చేసి స్టడీగా ఉండాలి. అయితే ఈ భస్త్రిక చేసేటప్పుడు బ్రీత్ ఇన్ చేస్తూ హ్యాండ్స్ అప్ చేస్తారు, బ్రీత్ అవుట్ చేస్తూ హ్యాండ్స్ డౌన్ చేస్తారు. ఇది బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, హ్యాండ్స్ ఇన్ హ్యాండ్స్ అప్ హ్యాండ్స్ డౌన్కి సైమల్టైనస్గా జరుగుతూ ఉంటుంది. బ్రీత్ ఇన్ కన్నా కూడా బ్రీత్ అవుట్ అన్నది ఫోర్స్గా చేస్తారు, నోస్ ద్వారా చేయాలి. ఎలా చేస్తారో చూద్దాం ఇప్పుడు. ఓకే, రెడీ, స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఈ రకంగా చేయాలన్నమాట. హ్యాండ్స్ రేజ్ చేస్తున్నప్పుడు బ్రీత్ ఇన్ ఫుల్గా చేయాలి, హ్యాండ్స్ డౌన్ చేసినప్పుడు బ్రీత్ ఇన్ కన్నా కూడా బ్రీత్ అవుట్ అన్నది కాస్త ఫోర్స్గా చేయాలి. ఈ విధంగా చేయడం ద్వారా శరీరంలో ఉన్న మలినాలన్నీ కూడా శుద్ధి చేయబడతాయి, బయటికి పంపించబడతాయి, మైండ్లో ఉన్న స్ట్రెస్ అంతా కూడా తొలగించబడుతుంది, బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి, బాడీ అంతా కూడా యాక్టివ్గా ఉంటుంది, ఎనర్జెటిక్గా ఉంటుంది, మొత్తం అంతా కూడా రిఫ్రెష్ అయిపోతుంది ఇంటర్నల్గా. మరొకసారి చేసి చూద్దాం. రెడీ, స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. స్టాప్. వజ్రాసనం నుంచి బయటికి రావాలి. ఇప్పుడు నాడీ శుద్ధి ప్రాణాయామం చేస్తారు. ఎడమ చేతిని విశ్రాంతిగా ఉంచుకోవాలి, కుడి చేతి యొక్క బొటన వ్రేలుతో కుడి ముక్కును మూసివేసి ఎడమ ముక్కు ద్వారా శ్వాసను తీసుకోవాలి. క్లోజ్ యువర్ రైట్ నోస్ట్రల్ విత్ యువర్ రైట్ హ్యాండ్ థంబ్ ఫింగర్. క్లోజ్ యువర్ ఐస్. Inhale slowly left nostril, exhale slowly right nostril, again inhale slowly right nostril, exhale slowly left nostril. Relax your mind,
Relax your body. Concentrate on your breathing. ఈ నాడీ శుద్ధి ప్రాణాయామం అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది. ఇది స్ట్రెస్ను తొలగిస్తుంది, టెన్షన్ తొలగిస్తుంది, యాంగ్జైటీ, డిప్రెషన్ లాంటివన్నీ కూడా దూరం చేస్తుంది. ఈ అనులోమ విలోమ ప్రాణాయామం చేయడం ద్వారా, ఈ నాడీ శుద్ధి చేయడం ద్వారా వేగస్ నాడీ అనేటటువంటిది ఎనర్జైజింగ్గా యాక్టివేట్ అవుతుంది. దానికి అనుసంధానమైనటువంటిది పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ని ఎనర్జైజింగ్ చేస్తుంది. ఇది ఒత్తిడి నుంచి నార్మల్ స్థితికి రావడానికి ఈ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. హార్ట్కి ఆరోగ్యాన్ని చేకూరుస్తూ ఉంటుంది. బాడీ అండ్ మైండ్ కోఆర్డినేషన్ బాగా పెంచుతూ ఉంటుంది. రిలాక్స్గా ప్రశాంతమైన సమయంలో ఎన్నిసార్లు అయినా, ఏ సమయంలోనైనా, ఎంతసేపు అయినా చేసుకోగలిగేటటువంటి ఈ ప్రాణాయామం అనులోమ విలోమ లేక నాడీ శుద్ధి ప్రాణాయామం. లెఫ్ట్ నోస్ట్రిల్ ద్వారా శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపండి. రిలాక్స్. దైనందిక జీవితంలో సులభమైన కొన్ని ఆసనాలను అందరూ చేయగలిగేటటువంటివి. తాడాసనం, నిలబడి చేసేటటువంటి ఆసనం. పాదాలు రెండు జతలో ఉంటాయి. రెండు చేతులు బ్రీత్ ఇన్ చేస్తూ రేజ్ చేయాలి. రెండు చేతులు పైకి లేపి, రెండు చేతులు వ్రేళ్ళని క్రోడీకరించి హస్తాలు ఆకాశం వైపు తిప్పి ఉంచాలి. ఈ స్థితిలో తాడాసనం బాడీని పూర్తిగా స్ట్రెచ్చింగ్ చేయాలి. కాళ్ళ వ్రేళ్ళ మీద నిలబడుతూ పూర్తిగా సాగదీయాలి. ఇది నర్వస్ సిస్టమ్కి అన్ని నరాలు ఉత్తేజవంతాయి, ఎనర్జైజింగ్ అవుతాయి, బద్ధకం తొలగిపోతుంది. హార్ట్కి చాలా మంచి ఆసనం ఇది. పూర్తిగా స్ట్రెచ్చింగ్ ఇవ్వడం ద్వారా యాక్టివ్నెస్ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. పిల్లలైతే హైట్ పెరుగుతారు. నిదానంగా క్రిందకి రావాలి, చేతులు దించాలి. మరొకసారి చేద్దాం. slowly raise your hands, breathe in slowly, interlock your fingers, then slowly stretch your body, fully stretch, stretch, stretch. Slowly down, release your hands. Urdhva Hastasana to Pada Hastasana. Come to the Namaskara Sthiti. Breathe in slowly and raise your hands. Bend your body back side. Breathe out and slowly bend forward. Slowly breathe in, come back. Bend your body back side. Breathe out and slowly bend forward. Breathe in slowly backward. Breathe out slowly forward. Come to the Namaskara Sthiti. ఈ విధంగా 10-15 సార్లు చేస్తే వెన్నెముక ఒక చక్కటి వ్యాయామం అవుతుంది. స్ట్రెస్, డిప్రెషన్స్, యాంగ్జైటీస్ ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగించుకోవచ్చు. కటి చక్రాసన. రెండు చేతులు స్ట్రైట్గా ఉంచుకోండి. బ్రీత్ ఇన్ చేస్తూ స్లోగా లెఫ్ట్ సైడ్ టర్న్ చేయండి. బ్రీత్ అవుట్ చేస్తూ స్లోగా రైట్ సైడ్ టర్న్ అవ్వండి. బ్రీత్ ఇన్ చేస్తూ స్లోగా లెఫ్ట్ సైడ్ టర్న్ అవ్వండి. బ్రీత్ అవుట్ చేస్తూ స్లోగా రైట్ సైడ్ టర్న్ అవ్వండి. Slowly come to the center. Slowly release your hands. Trikona Asanam.
లెఫ్ట్ లెగ్ని ఒక 2 ఫీట్ డిస్టెన్స్లో ఉంచాలి పక్కకి, రైట్ లెగ్ని ఒక 2 ఫీట్ డిస్టెన్స్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఎడమ కాలు యొక్క పాదాన్ని ఎడమ వైపు త్రిప్పి ఉంచండి. ఇప్పుడు 2 చేతులు శ్వాసను తీసుకుంటూ భుజాల హైట్కి పైకి లేపండి. ఇప్పుడు బ్రీత్ అవుట్ చేస్తూ పూర్తిగా లెఫ్ట్ సైడ్ బెండ్ అవ్వండి. మీ లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ లెగ్ని టచ్ చేసే విధంగా ఉండండి. లెఫ్ట్ నీ బెండ్ అవ్వకూడదు. మీ యొక్క రైట్ హ్యాండ్ని చూస్తున్న విధంగా రైట్ హ్యాండ్ యొక్క అరిచేయి స్ట్రైట్గా ఉంటుంది. స్లోలీ కమ్ బ్యాక్. ఇప్పుడు నిదానంగా యథాస్థానానికి రండి. చేతులు దించండి. ఎడం కాలు యొక్క పాదాన్ని స్ట్రైట్గా తెచ్చుకోండి. అదేవిధంగా కుడి కాలుతో చేస్తారు. కుడి కాలు యొక్క పాదాన్ని కుడివైపుకి త్రిప్పి ఉంచండి. ఇప్పుడు నిదానంగా హ్యాండ్స్ రేజ్ చేయండి బ్రీత్ ఇన్ చేస్తూ. ఇప్పుడు బ్రీత్ అవుట్ చేస్తూ నిదానంగా రైట్కి బెండ్ అవ్వండి. మోకాలు బెండ్ అవ్వకూడదు. కాళ్ళు రెండు స్ట్రైట్గా ఉండాలి. ఇప్పుడు నిదానంగా యథాస్థానానికి రావాలి. పాదాలు 2 జతలో తెచ్చుకోవాలి.